సూళ్లూరుపేట పరిసర ప్రాంత ప్రజల ట్రాఫిక్ నిబంధనలను పాటించి క్షేమంగా తమ గమ్యస్థానాలకు చేరాలని ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ తెలియజేశారు. సూళ్లూరుపేట జాతీయ రహదారి హోలీక్రాస్ జంక్షన్ వద్ద ద్విచక్ర వాహన ప్రమాదాలు అధికంగా జరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని తెలియజేశారు. నేను వచ్చిన కాడి కారు అతను చనిపోయినాడు, లారీ అతను టూ వీలర్స్ లారీ వాళ్ళు కారు స్పీడ్కి వెళ్తుంటారు. బైకోడు అట్ట తిరిగేస్తాడు, స్పీడ్కి వచ్చి నేను చిన్న వెహికల్ తిరుగుతాడు, ఆ టైర్ కింద పడిపోయి చనిపోతాడు. అందుకు వాళ్ళ ముందు బైక్ వరకు కిందకి అప్రహెన్షన్ ఆఫ్ డెత్స్ ఈ మధ్య కొంచెం చేసాం మేడం, అట్లా చేసాము. హైవే మీద వెళ్ళే వాళ్ళకి కొద్దిగా కొంచెం వెసులుబాటుగా ఉంది, అండ్ అది కూడా కొట్టుకొని వెళ్తున్నారు. నిలబడుతుంది, అవునవును, నిలబడినా పర్లే, తప్పదు. నిలబడిన ప్రాణం తీసుకోవాలి, ప్రాణం ఇంపార్టెంట్ కదా. రోడ్లు కూడా మేము కొన్ని సమస్యల దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా రోడ్స్ కూడా అన్నీ కూడా టౌన్లో వైండింగ్ చేశారు ఈ మధ్యకాలంలో. అదేవిధంగా అందరూ కూడా సహకరించి ట్రాఫిక్ సమస్యని లేకుండా రోడ్డుకి ఇరువైపులా కూడా పెట్టుకోవాలి. ఈ హోలీ క్రాస్ జంక్షన్ దగ్గర వచ్చేసరికి ఈ మన యొక్క అనేకమైనటువంటి బస్సులు రావడం జరుగుతుంది. శ్రీసిటీ కానీ, మాంబట్ చదువు నుంచి కానీ, కారు వెహికల్స్ కానీ, ఇవన్నీ ఉదయం సాయంత్రం కలిపి సుమారు 1000 బస్సుల దాకా కూడా పట్టణంలోకి ప్రవేశిస్తాయి ఇదే జంక్షన్ నుంచి. కాబట్టి ఇక్కడ అందరూ కూడా జాగ్రత్తగా వహించాలి. పోలీసు వారు చెప్పిన సూచనలు తప్పకుండా పాటించండి. ఇక్కడ యాక్సిడెంట్ జరిగేదాని మీద తరచుగా ఎమ్మెల్యే గారు కూడా మమ్మల్ని పిలిచి జాగ్రత్తలు తీసుకోమని, ఈ విధంగా ఈ మధ్య డిఎస్పీ గారు, ఎమ్మెల్యే గారి సూచనల మేరకు డిఎస్పీ గారు, నేను అందరూ వచ్చి ఇక్కడ హైవే వాళ్ళతో మాట్లాడి టౌన్లో వచ్చేదానికి రైట్ సైడ్